అందరికీ దసరా శుభాకాంక్షలు. వేగా జ్యువెలర్స్, వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. ఆర్టీవీ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. ఈ విజయదశమి నాడు మనతో పాటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్ ఉన్నారు. ఒక్కసారి తాజా రాజకీయ పరిస్థితులు అలాగే దసరాకు సంబంధించిన విషయాల మీద ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు, మీ వ్యూవర్స్ అందరికీ కూడా, ఇంకా ఇక్కడ ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దసరా ఒక ఎత్తు అయితే, పూర్తిగా ఈ దసరా అనేది కూడా లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికల మూడ్లోకి ప్రజలందరూ వెళ్ళారు. ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది కూడా కొంత అపోహ కూడా ఉంది. కానీ ఎలక్షన్ మూడ్ అయితే వచ్చింది. ఎలా చూస్తారు ఈ దసరాకు సంబంధించి కానీ లోకల్ బాడీకి సంబంధించి? ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడా ఎలక్షన్స్ వస్తాయి, ఎప్పుడెప్పుడా పోయి ఈ కాంగ్రెస్ వ్యతిరేకంగా మేము ఎప్పుడు ఓటు వేయాలి అని చెప్పి తాపత్రయపడుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడా అని చెప్పి మా కోపాన్ని, ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం పైన మా కోపాన్ని ఏ రకంగా చూపించుకోవాలని చెప్పి ఒక అవకాశం కోసం చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ఆ అవకాశం త్వరలోనే వస్తుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి మీకు గ్రామాలలో ఈ ఉత్సాహం అనేది చాలా పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నది. బీజేపీకి సంబంధించి 42% రిజర్వేషన్లు కొంత బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. కోర్టుకు కూడా వాళ్ళే వెళ్ళాలి, వాళ్ళ మనుషులు వెళ్ళారని కొంత చర్చ జరుగుతుంది. అందులో వాస్తవం ఉందా? అసలు దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ సాక్షిగా 42% రిజర్వేషన్ని మేము పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. మేము వ్యతిరేకించింది ఒకటి ఏంటంటే, దాంట్లో ముస్లిమ్స్ని కలపడం అనేది భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది తప్ప, బీసీల కోసం 42% రిజర్వేషన్ అనేది 100% భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఉన్న దాంట్లో ముస్లింలు లేనట్టున్నారు. ఇప్పుడు విడుదల చేసిన జీవోలో దాన్ని స్వాగతిస్తున్నారా? 100% స్వాగతిస్తూ ఉన్నాం. ఆ జియోని స్వాగతిస్తూ ఉన్నాం. ఆ జియోతోనే ఎలక్షన్స్కి పోవాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులే అక్కడ కోర్టులో కేసులు వేస్తున్నారని చెప్పి మాకు తెలిసింది తప్ప, అలాంటి పరిస్థితి రాకుండా ఈ జియోతోనే ఎలక్షన్స్కి వెళ్ళాలి. 8 తారీఖు రోజే 9 తారీఖు నుంచే నామినేషన్స్ మొదలు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సార్, ఇంకొకటి, నిన్న కవిత గారు జాగృతి అధ్యక్షురాలు మాట్లాడుతూ బీజేపీకి ఉన్నటువంటి 8 మంది ఎంపీలు అక్కడ కేంద్రం వద్ద ఉన్నటువంటి బిల్లుల కోసం అటు మోడీ గారి కాలు మొక్కే బిల్లును పాస్ చేయించాల బాధ్యత బీజేపీ మీద ఉంది, బీజేపీ మొత్తం బీసీ వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని చెప్పి నిన్న మీ మీద మాట్లాడి, మీ పార్టీ మీద యాజ్ ఏ జనరల్ సెక్రటరీ మీరు ఏం చెప్తారు? అసలు మొదలుగా వారు ఏ పార్టీ తరఫు నుంచి మాట్లాడుతున్నారో అయితే నాకు తెలియదు. ఎందుకంటే వారి పార్టీ నుంచి వారిని వెలివేయడం జరిగింది, వారి పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసిన తర్వాత వారు రిజైన్ చేయడం జరిగింది. వారు ఇప్పుడు పార్టీ తరఫు నుంచి మాట్లాడట్లేదని చెప్పి అనుకుంటున్నాను. అది వారి వ్యక్తిగత అభిప్రాయం అయ్యి ఉండొచ్చేమో, కానీ అది కూడా తప్పు ఉంది. ఒక బీసీల గురించి మాట్లాడే అటువంటి నైతిక హక్కు ఏమాత్రం కూడా 1% కాదు కదా, 0.0001% కూడా కవిత గారికి లేదు. కాబట్టి దయచేసి మీరు మా బీసీల గురించి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తున్న ఈ విషయం పైన మీరు మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకు లేదు. గత 10 సంవత్సరాల నుంచి బీసీలను అభివృద్ధి చేయడానికి ఎన్ని అవకాశాలు వస్తే ప్రతిసారి మోసం చేసినటువంటి పార్టీ ఏది అంటే టీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత ఇప్పటికీ కూడా గత దగ్గర 60 సంవత్సరాలు మోసం చేస్తూ ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఉన్న దగ్గరల్లా మోసం చేస్తున్నటువంటి పార్టీ ఏది అంటే అది కాంగ్రెస్ పార్టీ. కానీ బీసీల కోసం న్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకా ఏ పార్టీ కూడా బీసీల కోసం తాపత్రయపడుతూ బీసీలను అభివృద్ధి చెందాలి, బీసీలని కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు అభివృద్ధి చెందాలనే అటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలాంటి పార్టీ గురించి తెలిసి తెలవకనో లేకుంటే కేవలం ఏదో రాజకీయ పరంగానో ఇప్పుడు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూసినట్లయితే అది ఏదో వారు మాట్లాడుతున్నట్లేదు, వారితో ఎవరో మాట్లాడిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అంటే అటు టీఆర్ఎస్ని ఒకవైపు తిట్టి బయటకు వచ్చిన తర్వాత ఇటు భారతీయ జనతా పార్టీలో ఎలాగో వారికి స్థానం లేదు కాబట్టి రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడానికి కోసం అని చెప్పి వారు రూట్ క్లియర్ చేసుకుంటునేటట్టుగా అనిపిస్తూ ఉంది. కవిత కాంగ్రెస్ నేతలు మాట్లాడిస్తున్నారు డైరెక్ట్. వారు మాటలు చూస్తుంటే అట్లే అనిపిస్తూ ఉన్నది. వాస్తవంగా చెప్పాలంటే వారి కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్స్ తెలియదా, లేకుంటే వారు ఆల్రెడీ ఒకసారి ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, అంటే మొన్నటి వరకు ఎమ్మెల్సీగా ఉన్నారు, వారికి కాన్స్టిట్యూషన్ ప్రొసీజర్స్ తెలియదా, లేకుంటే సుప్రీంకోర్టులో ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు, బిల్స్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారనే విషయం వారికి తెలియదా? మరి దాని గురించి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాల్సి వస్తే దానికి ఎంత మెజారిటీ కావాల్సి వస్తుంది? మరి అన్ని పార్టీలు దానికి సహకరిస్తున్నాయా అంటే దానికోసం ఉన్నటువంటి స్టాచ్యుటరీ ప్రొసీజర్స్ ఎన్నికన్నా ఉంటే అది వాళ్ళు తెలియకుంటే కాదు కదా. ఇప్పుడు 50% రిజర్వేషన్ అనేది సుప్రీంకోర్టులో ఉంది, ఆల్రెడీ తమిళనాడులో చేసినందుకు సుప్రీంకోర్టులో ఉంది, షెడ్యూల్ 9 దాని ప్రకారంగా ఉంది. దాని మీద
దాని గురించి భారతీయ జనతా పార్టీ మీరు పోయి మోడీ గారిని కాలు పట్టుకుంటే దీన్ని కేవలం ఒక రాజకీయం చేయడానికి చూస్తున్నారు తప్ప నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే 100% మేము కూడా కొట్లాడానికి రెడీ ఉన్నాం, మేము కూడా అడుగుతున్నాం ఇది కావాలని చెప్పి. అవుతుందేమో దాంట్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ తీసుకురావాల్సి వస్తుందేమో, దానికి తీసుకొస్తారేమో. అంతేగాని ఈ రకంగా ఏదో ఒక పార్టీని కార్నర్ చేయడం అనే తప్పు. మరి గతంలో మీరేం చేసిండ్రు, గతంలో అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, మీకు అవకాశం లేకుండా ఇన్ని సంవత్సరాలు మీకు అవకాశం ఉన్నప్పుడు మరి మీరేం చేసిండ్రు, ఈ విషయాల గురించి కూడా మనం ప్రశ్నించాలి. థ్యాంక్ యూ సార్. ఇది లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం. కానీ కవిత అసలు ఏ పార్టీ నుంచి మాట్లాడితే ఆమెకు కాన్స్టిట్యూషన్ అనేది తెలియదా? ఎందుకంటే కవితకు సంబంధించి తను ఎమ్మెల్సీ కూడా మొన్నటి వరకు పనిచేశారు, గతంలో కూడా ఎంపీ కూడా పనిచేశారు. కాబట్టి ఆమె తెలియకుండానే మాట్లాడుతుందని ప్రశ్నిస్తుంటే బీజేపీ అన్ని రకాల కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉంది. అటు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ఆ జీవో ప్రకారం ఎన్నికలకు వెళ్ళాలి, దానికి పూర్తిగా మద్దతు ఉన్నాం. ఇంకా అమెండ్మెంట్ చేసేందుకు కూడా బీజేపీ పోరాడుతుంది. కాబట్టి అది ఖచ్చితంగా కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కవిత మాట్లాడినా ఇతర మాట్లాడిన మాటల మీద కూడా పెద్దగా స్పందించకపోను, ఎన్నికలకు మాత్రం సిద్ధంగా ఉన్నాం, తమ మెరుగైన స్థానాలు సాధిస్తామని చెప్పి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్ అంటున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.